wanted to tell you that there are few females over here riding with us. They have recently got trained how to ride. So I hope all of our support will be there for us. లైనప్ చూడండి, వెనకాల లాక్కుంది. यार बाजू में कोई लेक है, देखो कितना मस्त है, देखो कितना बड़ा है. कौन सा लेक है कि ఇవాళ మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసినారు, నేనే లేట్ వచ్చిన. సో ఇది మన లైనప్ టుడేస్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి. బాగానే వచ్చారు, మాట్లాడుతున్నారు. अच्छे चाय बहुत जनो. गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू अनदर वीडियो. सो आज के वीडियो में अपन जाने वाले ब्रेकफास्ट राइड, वो भी रॉयल एनफील्ड షోరూమ్ వాళ్ళం के साथ. సో చలో వెళ్దాం, ఇక స్టార్ట్ అవుదాం. టైం వచ్చేసి 5:15 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హైటెక్ సిటీ పోవాలా. హైటెక్ సిటీ నుంచి మళ్ళీ అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది మన బ్రేక్ఫాస్ట్ రైడ్. శంషాబాద్ వెళ్తున్నాం. SVM అని ఒక హోటల్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ రైడ్కి. సో చలో గాయస్ చల్తే. ఆల్రెడీ 6 o'clock మీటప్ పాయింటే, అంటే చాలా రోజులు అయింది వెళ్ళక బ్రేక్ఫాస్ట్ రైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళతోనే. సో ఇప్పుడు మనం బోల్ట్, రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్ళాలి, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్. సో చలో వెళ్దాం ఇక. సో ఫ్రెండ్స్, ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి 26 kilometers పోవాలా సైబర్ టవర్స్. అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. సో అందరు అక్కడికి వచ్చి గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినాక మనకు ఒక రైడ్ బ్రీఫింగ్ అవుతుంది. రైడ్ బ్రీఫింగ్ తర్వాత అక్కడ నుంచి రైడ్ స్టార్ట్. టైం 5:20 అవుతుంది. ఇంకేందంటే వాళ్ళ సండే డైరెక్ట్ అక్కడనే కలుస్తుంది ఇక మీకు హైటెక్ సిటీలో. సో ఫ్రెండ్స్, వచ్చేసిన మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరకి. సో దిస్ ఈజ్ ద సైబర్ టవర్స్. అంత ఖాళీ ఉందో రోడ్డు, అంత మంచిగా కనిపిస్తుందో. సో అక్కడ వచ్చేసి షోరూమ్, అక్కడ ఆల్రెడీ వచ్చేసారు కొంతమంది. దే ఆర్ వెయిటింగ్. బైక్ లైనప్ పెట్టుకొని నిలబడ్డారు. నిఖిత్ వచ్చిండు, నిఖిత్. అన్ని హిమాలయన్సే కనిపిస్తున్నాయి నాకైతే. నిఖిత్ బ్రో ఏడి? Captain for the day. I just want to know how many of you are riding for the first time with me. I know Fomber Bolt. Okay, that might be of you. And yeah, I just wanted to tell you that there are few females over here riding with us. They have recently got trained how to ride. So I hope all of our support will be there for us, for them actually. So please do support them by riding. If there is any inconvenience, if anyone is behind them, if they are facing any problem, please tell them how to ride or whatever the technicalities are. I hope they ride and they come for the other rides also. Yes, so again, we are going to ORR, so we'll be using the flyover which is beside Deloitte's. Then ORR service road, the straight one road. We don't have any turnings over there. So please follow the leads. Please don't be behind the tail and don't cross the lead. సో ఫ్రెండ్స్, మన లైనప్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. ఇంకా కొన్ని బైక్స్ రావాలా, ఇంకా బైక్స్ రాలేదు కొన్ని. अच्छे चाहे गाड़ी आते बोल के नहीं सोचा. ओ कितने और यार, लास्ट बात है क्या. तो फ्रेंड्स, अभी राइड स्टार्ट होने वाली है. तो सब लोग यहाँ पे यहाँ से स्टार्ट है. तो ये देखो सब अपने बाइक्स पे बैठ चुके हैं.
స్టార్టెడ్. మన బ్రేక్ఫాస్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఎన్ని बाइक्स ఉన్నాయేమో लेकर कितने गाड़ियाँ है कि गिना भी नहीं, लेकिन बहुत है गाड़ियाँ. बहुत जनों आए आज. छोटा राइड है बोल के बहुत जनों आए. बड़ा राइड है तो कोई भी नहीं आते इतना. ఏంది ఎంత మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఏంది? వీళ్ళందరూ వాకింగ్ చేస్తున్నారు. ఏంది ఇది వీళ్ళది? क्या तो भी है इनका TCS. क्या है भाई ये? कितने जनों है देखो. बाबा बाबा पीछे भी और बहुत जनों हैं. TCS बोल के लिख के है टी शर्ट पे. तो क्या है कि फिर नहीं मालूम अपने को. इंత ट्रैफिक అది కూడా మార్నింగ్. షా ఇంకెంతమంది ఉన్నారు? షా ముంగడ దాక్కున్నారు మొత్తం. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే నాకు జర కమెంట్ చేయండి, ఎందుకంటే నాకైతే తెలియదు ఇంతమంది ఎందుకు వాకింగ్ చేస్తున్నారు, ఏడికి వెళ్తున్నారు, అసలు ఏందో ఏం తెలియదు. మొత్తం సండే మార్నింగ్ మొత్తం ట్రాఫిక్. అయ్యా అటు సైడ్ కూడా ఉన్నారు. ఓహో క్యా హై బాప్, ఇత్తే జన ఉధర్ భీ హై. లైన్ అప్ చూడండి, వెనకాల దాకుంది. ఎన్ని బైక్స్ వచ్చినాయేమో లెక్క పెట్టలేదు. మన ఎమ్మోయిడ్ ఉంది. ఇంకా వస్తున్నారా ఏమో. ఇప్పటికైతే ఇంతమంది ఉన్నారు. మేబీ చెప్పలేము, వస్తే యాడ్ అవుతారేమో మధ్యలో. आए तो बीच में ऐड होते शायद और थोड़े लोग. गर्मी चालू हो रही, ఉబ్బరిస్తుంది. అప్పుడే 7 అవుతుంది టైం. సన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. చలో లెట్ స్టార్ట్. ఇక సో ఎవరికైతే పెట్రోల్ పోపించుకోవాలో వాళ్ళు వెళ్ళి పెట్రోల్ పోపించుకుంటున్నారు. అయ్యో బండి పడేసిండో. ఎవర్రా బాబు బండి పడేసిండు. ఎంజాయింగ్ ద బ్రేక్ఫాస్ట్ రైడ్. మంచిగా ఉన్నాయి రోడ్లు అయితే మస్తున్నాయి. రాలే ఇక్కడికి నేను ఎప్పుడు. ఈ రోడ్ మీద అసలు ఎక్కనే లేదు నేను. ఎక్కడెక్కడో హైవేస్ తిరిగినా కానీ ఇటు సైడ్ రాలేదు. भाई लोकेशन कितना अच्छा है यार. सुबह सुबह हम कहाँ जा रहे हैं, लेकिन यहाँ पे तो लोकेशन मस्त है. कौन से साइड से शमशाबाद जा रहे हैं, लेकिन ये रोड पे तो पहली बार आया मैं. आई गेस वो रोड से गया हूँगा, बाजू का हाईवे आई गेस. लेकिन ये अच्छा है रोड यार. बाजू में कोई लेक है देखो, कितना मस्त है. देखो कितना बड़ा है. कौन सा लेक है कि ఏదో లేక్ ఉంది పక్కన, మస్తు పెద్దగా ఉంది లేక్. నైస్. కానీ ఈ రోడ్ చాలా ఇది ఉంది, చూసి పోవాలి ఈ రోడ్ మీద, లేకపోతే పక్కన నుంచి బండ్లు వచ్చేస్తాయి. ఫస్ట్ గేర్లో డౌన్ చేయండి ఇంకా. సో ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ద బ్రేక్ఫాస్ట్. ఇవాళ మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసినారు, నేనే లేట్ వచ్చినా. యా జాగానే లేదు బండి పెట్టినాక. ఎడ పెట్టాను, ఎడ పెడదాం. సో ఇది SVM గ్రాండ్ హోటల్. ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్. కొత్తగా నేర్చుకుంటున్నట్టున్నారు. బండి ఆఫ్ అవుతుంది ఒక్కొక్క. పెట్టేయండి. సో ఇది మన లైనప్ టుడేస్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి. బాగానే వచ్చారు.
మాట్లాడుతున్నావు బ్రో. अच्छे अच्छा है बहुत जनो और आ रहे शायद वो भैया बाहर खड़के है. बहुत धूप मार रहा है यार. अभी జస్ట్ టైం వచ్చేసి 7:30. 7:30 అవుతున్నట్టుంది. అప్పుడే ఇంత ఎండ కొడుతుంది. బాబా ఇంకా గేర్ జాకెట్లు ఇవన్నీ వేసుకున్నాము. ఫుల్ పొలుస్తుంది గేర్ జాకెట్లు ఇవన్నీ వేసుకుంటే. ఏం కాదు, మనకు అలవాటు అయిపోయింది కదా. చెమటలు అయిపోయింది అప్పుడే. నేను ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఏమైందేమో అక్కడ. అక్కడ చాలా మంది వస్తారు. అక్కడ చాలా మంది కూర్చుంటారు. ఏ బర్త్డే బాయ్ మిస్టర్ నికేత్ హాయ్. ఒకసారి అందరు హాయ్ చెప్పండి. రైట్ యో. तो फ्रेंड्स ब्रेकफास्ट खाना हो गया. ब्रेकफास्ट తినేసినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. चलो यार बहुत धूप मार रही है. हिमालयन यार कितनी मस्त लग रही है. देखो 2 हिमालयन. चलो या स्टैच्यू ऑफ इक्वालिटी. देखिए पीछे स्टैच्यू ऑफ इक्वालिटी कितना अच्छा दिख रहा है यार. సో ఒక ఫోటో గురించి లోపలికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి బయట నుంచే మేము ఫోటో దిగి వెళ్ళిపోతున్నాం. బైక్ 2 వీలర్ 25 రూపీస్, ఆటో 50 రూపీస్, కార్ 50 రూపీస్, మినీ బస్ 45, బస్ అబౌవ్ 21 అబౌవ్ సీట్ 360 అప్పా. సో 25 రూపీస్ ఎందుకు వేస్ట్ చేయడం, లోపల పోయి జస్ట్ ఫోటో కోసమే పోతున్నాం కదా అని చెప్పి మేము ఇక్కడ నుంచి ఫోటో దిగినాం. सो अभी यहाँ से निकल जा रहे हैं. आएंगे कभी टाइम है जब आके अच्छा प्रॉपर व्लॉग बनाएंगे इसका स्टैच्यू ऑफ इक्वालिटी का. तो चलो चलते हैं अभी. यहाँ से बहुत धूप मार रही है भाई. लेट्स गो. हाँ चलो.
సో ఫ్రెండ్స్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి పోతలేము, ఎందుకంటే కొంతమంది వస్తా అంటారు, కొంతమంది రానంటారు. సో ఇక ఎండ కూడా ఫుల్ పడుతుంది కదా, ఇక నేను కూడా అన్నా ఇక పోనీలే పోదాం, ఇక తర్వాత వద్దామని చెప్పిన. धूप भी बहुत मार रहा है ना, तो चलो यार जाएंगे बाद में कभी आएंगे बोल के सब लोग कैंसिल कर लिए. फिर जो लोग आज जाने वाले थे वो भी नहीं जा रहे अभी, तो अभी सब सीधा घर पर. चलो भाई निकलते हैं घर पे, बहुत धूप मार रही है. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇక, మళ్ళీ ఎప్పుడైనా వస్తాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఏం కారో ఇది కమెంట్ చేయండి, నాకైతే తెలియదు దీని పేరు, కానీ మస్తు సౌండ్ వస్తుంది బాబా. సౌండ్ అయితే క్రేజీ వస్తుంది. ఏం కార్ ఏమో జీటీ అని అయితే రాసి ఉంది వెనకాల. సౌండ్ ఎందుకు అట్లా వస్తుంది, మొత్తం డిఫరెంట్. సౌండ్ మొత్తం డిఫరెంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసిన ఆల్మోస్ట్. సో వీడియోని ఎండ్ చేసేసాం ఇక్కడ మనం. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఛానల్ మీద కొత్తగా వచ్చిరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియో వస్తూనే ఉంటాయి ఇంకా చాలా. तो यार वीडियो को एंड कर दे रहा हूँ. वीडियो कैसे लगा ज़रूर बताना कमेंट करके, और चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना यार चैनल को. चलो मिलता हूँ मेरे अगले वीडियो पे, तब तक बाय बाय, टेक केयर, एंजॉय.